నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనము ఈ సినిమా రచనలో రకరకాల మాడ్యూల్స్లో రకరకాల సబ్జెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక మాడ్యూల్లో మనం ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో కాన్సెప్ట్ గురించి, ఇంకో మాడ్యూల్లో థీమ్ గురించి, ఇంకో మాడ్యూల్లో బ్యాక్గ్రౌండ్ గురించి, ఇట్లా రకరకాల వాటిని మనం డిస్కస్ చేసుకుంటూ క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చాము. క్యారెక్టర్స్లో ఒక మాడ్యూల్లో అసలు క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ సంబంధించిన క్రియేషన్కు సంబంధించిన కొన్ని మాట్లాడుకున్నాం. ఇంకొక మాడ్యూల్లో పాత్ర యొక్క లక్ష్యం ఏంటి, పాత్ర అంతర్లక్ష్యం ఏంటి, బహిర్లక్ష్యం ఏంటి, ఇట్లాంటివి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము పాత్రల్లో రకాల గురించి మాట్లాడుకుందాము. టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒక పాత్రని మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ పాత్రని ఎందుకు క్రియేట్ చేస్తున్నామో తెలిస్తే, ఆ పాత్రని క్రియేట్ చేసే ప్రాసెస్లో ఎలా క్రియేట్ చేస్తాము, ఏ పర్పస్తో క్రియేట్ చేస్తాము, దాన్ని బట్టి ఎందుకు క్రియేట్ చేస్తున్నామో, కథలో అది చేసే పనిని బట్టి, కథ యొక్క లక్ష్యంలో అది తీసుకునే పాత్రను బట్టి, అంటే కథ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో దాని యొక్క కంట్రిబ్యూషన్, దాని నిర్వహణను బట్టి, దాని వంతు పాత్రను బట్టి, ఆ పాత్ర యొక్క వంతును బట్టి అది ఏ పాత్ర, ఎలాంటి పాత్ర అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనం పాత్రల్లో రకాల గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటిది ప్రధాన పాత్రలు అంటాం. వీటిని లీడ్ క్యారెక్టర్స్ అంటాము, ప్రైమ్ క్యారెక్టర్స్ అంటాము, మేజర్ క్యారెక్టర్స్ అంటాం. జనరల్గా మేజర్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్ అనే పదాలతో ఎక్కువ వాడుతుంటాం. తెలుగులో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు అని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో ప్రధాన పాత్ర అంటే ఏంటి, ఏ పాత్ర లేకపోతే ఈ కథ లేదో, ఏ పాత్ర లక్ష్యం ఈ కథ యొక్క లక్ష్యము, రచయిత లక్ష్యము, ఏ పాత్ర రచయిత లక్ష్యాన్ని నెరవేరుస్తుందో ఆ పాత్రని మనం ప్రధాన పాత్రలు అంటాం. రామాయణం తీసుకున్నాం అనుకోండి, రాముడు, రావణాసురుడు, సీత, ఈ మూడు ప్రధాన పాత్రలు. ఈ పాత్రలు లేకుండా రామాయణాన్ని చెప్పలేము. రాముడు సీతనెత్తుకుపోయిన రావణాసురుడిని చంపి సీతను తెచ్చుకున్నాడు. ఒక లైన్లో స్టోరీ చెప్తే ప్రధాన పాత్రలు వస్తాయి. బాహుబలి, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి, దేవసేన, వీళ్ళు ముగ్గురు, బల్లాల దేవుడు, ఈ నలుగురు ప్రధాన పాత్రలు. బల్లాల దేవుడు లేకుండా, అమరేంద్ర బాహుబలి లేకుండా, మహేంద్ర బాహుబలి లేకుండా, దేవసేన లేకుండా, ఈ నాలుగు లేకుండా మనం కథ చెప్పలేము. అవంతిక లేకుండా మరి చెప్పొచ్చా? అవంతిక కోసమే కదా మహేంద్ర బాహుబలి పైకి వెళ్ళింది అనిపిస్తుంది. కానీ తన తండ్రిని చంపిన బల్లాల దేవుణ్ణి చంపి, తండ్రి అనగానే మహేంద్ర బాహుబలికి అమరేంద్ర బాహుబలి తండ్రి అయ్యాడు. సో మహేంద్ర బాహుబలి వచ్చాడు, అమరేంద్ర బాహుబలి వచ్చాడు. చంపిన బల్లాల దేవుణ్ణి అన్నాం, బల్లాల దేవుడు వచ్చేసాడు. తల్లిని తెచ్చుకున్న మహేంద్ర బాహుబలి కథ. పినతండ్రిని చంపి, తండ్రిని చంపిన పినతండ్రిని చంపి తల్లిని తెచ్చుకున్న మహేంద్ర బాహుబలి కథ ఒక లైన్లో చెప్తే. సో 4 క్యారెక్టర్స్ వచ్చాయి. తండ్రి వచ్చాడు, తల్లి వచ్చింది, పెదనాన్న, పినతండ్రి అంటున్నాం, పెదనాన్న, మహేంద్ర బాహుబలి. 4 క్యారెక్టర్స్ లేకుండా మనం బాహుబలి కథ చెప్పలేము. మరి కట్టప్ప వచ్చాడు కదా, కట్టప్ప పొడిచాడు కదా, చంపింది కట్టప్ప అయినా చంపినవాడు కట్టప్ప మీద పగ తీర్చుకోవట్లా, అక్కడే చంపాలి నిజానికి కాదు. చంపించిన వాడు ఎవరైతే తండ్రి చావుకు కారణం ఎవరో వాడిని చంపాలి. ఇప్పుడు యుద్ధం చేస్తారు భటులు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మేజర్ కాదుగా. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? రాజు. అతన్ని ఓడిస్తే మనం గెలిచినట్టు. 2 భటుల్ని చంపేసి నేను విజయం సాధించాను అనలేం కదా. ఇప్పుడు కట్టప్పని చంపేస్తే ఇంకొకరితో చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. బల్లాల దేవుణ్ణి చంపితే శత్రుశేషం ఉండదు. ఇది మనకి బాహుబలి కథ. సో ఈ 4. మరి భారతంలో ఎవరు? కొన్ని కథల్లో మల్టిపుల్ హీరోస్ అంటాము. అంటే ఒకరికంటే ఎక్కువ మంది హీరోస్ ఉంటారు, ప్రధాన పాత్రలు ఉంటారు. ఇప్పుడు కొన్నిసార్లు లక్ష్యము అన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాసెస్లో పాత్రల్లో రకాల్లో దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎవరి లక్ష్యం రచయిత లక్ష్యమో అన్నాం. రావణవధ రచయిత లక్ష్యం, వాల్మీకి లక్ష్యం. ఎవరు నెరవేర్చారు? రాముడు నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు? సీత కోసం నెరవేర్చాడు. 3 పాత్రలు వచ్చాయి. రచయిత లక్ష్యాన్ని నెరవేర్చిన రాముడు,
రచయిత లక్ష్యాన్ని నెరవేర్చే ప్రాసెస్లో సీత కోసం రక్షించాడు కాబట్టి 3 ప్రధాన పాత్రలు. మరి మహాభారతంలో 5 పాండవులు, దుర్యోధనుడు, 6 ప్రధాన పాత్రలే, ద్రౌపది 7 ప్రధాన పాత్రలు మహాభారతంలో. మరి భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, శల్యుడు, శకుని ఇంతమంది ఉన్నారు కదా. మరి అంటే వాళ్ళందరూ సహాయ పాత్రలో, ఇంకో రకమైన పాత్రలో, ప్రత్యేక పాత్రలో రకాల గురించి మనం పూర్తిగా మాట్లాడేసుకుంటే అందరికీ అర్థమవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రధాన పాత్ర అంటే రచయిత లక్ష్యాన్ని నెరవేర్చే పాత్ర. ఏ పాత్ర లేకపోతే ఈ కథ లేదో ఆ పాత్ర. ఈ 2 లక్షణాలు ప్రధాన పాత్రకు అవసరం. ఇప్పుడు రామాయణంలో సీత లేకుండా రామాయణం చెప్పమన్నాం అనుకోండి, లక్ష్మణుడు లేకుండా చెప్పచ్చు. రాముడు, రావణాసురుడు, సీత 3 పేర్లు చెప్తే రామాయణం చెప్పేసినట్టే. కానీ లక్ష్మణుడి పాత్ర చెప్పక్కర్లా. ఎందుకని? రాముడి తమ్ముడు లక్ష్మణుడు కథని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో, విస్తరించే ప్రాసెస్లో, ఎక్స్పాన్షన్లో వచ్చే పాత్రల్ని మనం రకరకాల పాత్రలు ఉంటాయి, అవన్నీ ప్రధాన పాత్రలు కాదు. ప్రధాన పాత్ర కేవలం ఏ పాత్ర అయితే గోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లేదా గోల్ ఆఫ్ దిస్ స్టోరీని నెరవేరుస్తుందో, అచీవ్ చేస్తుందో, రీచ్ అవుతుందో దాన్ని మనము ప్రధాన పాత్ర అంటాము. దానికి ఎవరైతే అబ్స్టకిల్ క్రియేట్ చేస్తున్నారో ఆ పాత్రని మనము ప్రధాన పాత్ర అంటాము. ఈ ప్రధాన పాత్రల్లో 2 రకాల పాత్రలు ఉంటాయి, ప్రొటోగనిస్ట్, యాంటోగనిస్ట్. మామూలు భాషలో చెప్పాలంటే హీరో, విలన్, హీరోయిన్, 3 మేజర్గా ప్రధాన పాత్రలుగా మనం డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఉపపాత్రలు. ఇంగ్లీష్లో మైనర్ క్యారెక్టర్స్ అంటాము. ఎక్కడైతే మేజర్ క్యారెక్టర్స్ అన్నామో వీటిని మైనర్ క్యారెక్టర్స్ అంటాము. ఈ ఉపపాత్రలన్నీ కూడా కథని విస్తరించుకునే ప్రాసెస్లో వచ్చే పాత్రలు. ఒక ఉదాహరణకి హీరో ఉన్నాడు. హీరో ఒక అబ్బాయి అనుకుందాం. అబ్బాయి గాల్లో నుంచి రాడుగా. ఆ అబ్బాయికి ఒక తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటాడు, మామ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఈ చుట్టుపక్కల మనం కథని చెప్పడానికి డెవలప్ చేసే ప్రాసెస్లో వచ్చే పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మనం ఉపపాత్రలు లేదా విస్తరణ పాత్రలు అంటాం. మనం క్యారెక్టర్స్ అన్నిటినీ ఉపయోగిస్తూ కథని ప్రొలాంగ్ చేస్తూ వెళ్తాము, పొడిగిస్తూ వెళ్తాము. ఆ ప్రాసెస్లో ఏవేవైతే క్యారెక్టర్స్ మన కథాగమనంలో వచ్చే పాత్రలన్నిటిని మనం ఉపపాత్రలు అంటాము. నెక్స్ట్ సహాయ పాత్రలు. మరి ఉపపాత్రలు సహాయ పాత్రలు కాకూడదా? కావచ్చు. సహాయ పాత్రకి ఉపపాత్రకి తేడా ఏంటి అంటే, సహాయ పాత్ర లేకుండా ప్రధాన పాత్ర తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని స్థితిలోకి వెళ్తే వాటిని సహాయ పాత్రలు అంటాము. అంటే ప్రధాన పాత్రలు వాటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం సపోర్టింగ్గా ఉండి ఆ క్యారెక్టర్ తన గోల్ని అచీవ్ చేయడానికి వెన్నుదన్నుగా ఉండి అచీవ్ చేసేటట్టుగా చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సహాయ పాత్రలు లేదా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటాము. ఒక పాత్ర ప్రధాన పాత్ర తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో ఒకచోట ఆగిపోవచ్చు, ఒకచోట వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఒకచోట నిస్సహాయ స్థితిలో ఉండిపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ప్రధాన పాత్రలకు సహాయ పాత్రలు టోటల్గా ముందుకు వెళ్ళే ప్రాసెస్లో ప్రతి చోట సపోర్టింగ్గా నిలబడి తీసుకొని వెళ్తాయి. అలాంటి పాత్రలని మనం సహాయ పాత్రలు అంటాం. ఈ సహాయ పాత్ర లేకుండా ప్రధాన పాత్ర తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేదా అంటే 90% నెరవేర్చుకోలేదు అని చెప్పేస్తాం. ఉదాహరణకి పాత సినిమా, కొత్త సినిమా 2 సినిమాల్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ఓల్డ్ ఫిలిము, ఒక మోడర్న్ ఫిలిము. ఓల్డ్ ఫిలిం పాతాళ భైరవి. పాతాళ భైరవిలో ఒక 2 మేజర్ సహాయ పాత్రలు ఉన్నాయి. ఒకటి హీరో వైపు, 2 విలన్ వైపు. ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం ఎనలైజ్ చేసుకుందాం. అంజిగాడు అని మన ఈ తోటరాముడి స్నేహితుడు. తోటరాముడు ప్రధాన పాత్ర. అతని లక్ష్యం ఏంటి? రాజకుమార్ని పెళ్లి చేసుకోవడం. రచయిత లక్ష్యం ఏంటి? నేపాళ మాంత్రికుడిని చంపడం. రాజకుమార్ని పెళ్లి చేసుకోవాలి అంటే నేపాళ మాంత్రికుడు చావాలి. ఇది రచయిత లక్ష్యం. ఈ నేపాళీ మాంత్రికుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో రాజకుమారుని తోటమాలిని వాడుకుందామని ట్రై చేస్తాడు. తోటరాముడిని వాడుకుందాం అనుకుంటే తోటరాముడు అతన్ని చంపేసి పాతాళ భైరవిని తెచ్చుకున్నాడు, రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కథ అయిపోయింది రూల్ ప్రకారం. కానీ అవతల వైపు సహాయ పాత్ర అతనికి తోడు నిలిచింది. అది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ముందు అంజిగాడి గురించి మాట్లాడుకుందాం. అంజిగాడు అనేవాడు తోటరాముడి స్నేహితుడు. ఈ తోటరాముడితో పాటు మణులు మాణిక్యాలు సంపాదించే ప్రాసెస్లో బయలుదేరాడు. మధ్యలో ఈ మాంత్రికుడి చేతిలో నుంచి ఒక పాత్రని లాక్కొని తోటరాముడు పారిపోయాడు. అందులో నుంచి అన్ని తీస్తున్నాడంటే అందులో నుంచి అన్ని వస్తాయి. మణులు మాణిక్యాలు కావాలని తీస్తే ఏమి రావు.
ఒరే అందులో ఏముందిరా, మొత్తం నా మంత్రాల్లో ఉన్నాయి, నువ్వెందుకు ఇది చేస్తున్నావో నాకు తెలుసు, నీకు రాజకుమార్ లభించాలంటే సాహసం చేయాలి, చేస్తావా అని అడిగాడు. ఏదైనా చేస్తానన్నాడు. పట్టుకుపోయి పాతాళ భైరవిలోకి రకరకాల మార్గాల ద్వారా ఇతని సాహసాలన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ పాతాళ భైరవికి రీచ్ అయ్యారు. అక్కడ ఈ మాంత్రికుడు ఈ తోటరాముడిని చంపి పాతాళ భైరవిని తను వశం చేసుకుందాం అనుకుంటే, ఈ తోటరాముడే ఆ మాంత్రికుడిని చంపేసి పాతాళ భైరవి సహాయంతో రాజకుమార్ దగ్గరికి వచ్చి మహారాజు గారు అడిగిన మహల్లు, మాణిక్యాలు, మణులు, పట్టుపీతాంబరాలన్నీ చూపించి రాజకుమార్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఈలోపు అటువైపు సహాయ పాత్ర గురించి మళ్ళీ పూర్తిగా ఎనలైజ్ చేసే ప్రాసెస్లో మళ్ళీ చెప్తాను. ఆ సహాయ పాత్ర వెళ్ళి మాంత్రికుడిని బతికించి తీసుకొని వచ్చి ఈ రాజుగారి బావమరిది ద్వారా పాతాళ భైరవి విగ్రహాన్ని సంగ్రహించేసి తీసుకొని వెళ్ళిపోయాడు. రాజకుమార్ని, మాయామహల్ని, మణులు, మాణిక్యాలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతే తోటరాముడు మళ్ళీ బికారిలాగా నిలబడ్డాడు. రాజుగారు వాళ్ళ ఆవిడ అందరూ వీడిని నిందించారు. ఏం చేసావురా, ఏం మంత్రాలు చేసావురా, నా కుమార్తె ఏదో చెప్పరా అంటే, ఎలాగైనా సరే నేను రాజకుమారిని రక్షించి తీసుకొని వస్తానని తోటరాముడు బయలుదేరాడు. తోటరాముడితో పాటుగా అంజి కూడా బయలుదేరాడు, సహాయ పాత్ర. అతనితో పాటు ట్రావెల్ చేసే ప్రాసెస్లో అక్కడ రాజకుమారిని బంధించిన మాంత్రికుడు నా దగ్గరికి రావే అని అడిగితే, చిపో మా రాముడు వచ్చి నేను చంపుతాడంది, ఎవడు వాడా, ఇప్పుడే చూడు అని ఈ తోటరాముడిని నవరంధ్రాలు బంధించి తీసుకొని వెళ్ళి అక్కడ బంధించి, వీడా నన్ను చంపేది, ఏం చేస్తాడో చెయ్యి అన్నాడు. ఈ సిచ్యుయేషన్ వచ్చేసరికి టోటల్గా హీరో జీరో అయిపోయాడు. తోటరాముడు బంధించబడి మాంత్రికుడి చెరలో ఉన్నాడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రావాలంటే హీ నీడ్ హెల్ప్, సపోర్ట్. అది అంజీ క్యారెక్టర్ ద్వారా మనం చేస్తాం. ఉదాహరణకి ఈ అంజీ తోటరాముడు మిస్ అయిపోయాడు, వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక 2 పిశాచాలు చెప్పులు, దుప్పటి వీటి కోసం కొట్లాడుతున్నాయి. చెప్పులు మాయా చెప్పులు, దుప్పటి మాయా దుప్పటి. చెప్పులు వేసుకుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలము, దుప్పటి కప్పుకుంటే ఎవరికి కనబడము. ఈ 2 మహిమగల వస్తువులు ఎవరు ఏది తీసుకోవాలో తెలియక అనుకుంటున్నారు. మనిషి మనకంటే తెలివైన వాడు, వాడిని అడుగుదామని వీడిని పిలిచారు. వీడు ఒట్టిదే, ఇవి తొక్కల చెప్పులు, తొక్కల దుప్పటి, ఇవి కప్పుకుంటే మాయమైపోతారా, అవి వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారా, నేను నమ్మనన్నాడు. అతనికి తెలుసు వాటి విలువ, కానీ వాటిని మాయ చెయ్యాలి అని ట్రై చేశాడు. చెప్పులు వేసుకున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, షబ్బాష్ అనుకున్నాడు. దుప్పటి కప్పుకున్నాడు, మాయమైపోయాడు, వెరీ గుడ్ అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు పరీక్ష పెట్టే ముందు ఈ రెండింటిని మళ్ళొకసారి పరీక్ష చేస్తా అని చెప్పి చెప్పులు వేసుకొని దుప్పటి కప్పుకున్నాడు, వాటికి కనబడలా, మాయమైపోయాడు. వెతకడం మొదలెట్టాయి. తను వెళ్ళిపోయి తోటరాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాంత్రికుడు గొలో ఉండే తోటరాముడి దగ్గరికి ఈ మాయ చెప్పుల సాయంతో, దుప్పటి సాయంతో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఎవరికి కనబడకుండా ఈ అని నవ్వాడు. నవ్వగానే తోటరాముడు చూశాడు. ఓపెన్ చేసి తోటరాముడిని విడిపించి మాయా దుప్పటి అతనికి ఇచ్చి తను మాంత్రికుడిని అది చేయడం కోసం వెళ్ళాడు. ఆ టైంలో సదాజపుడు అంటే అవతలి సహాయకుడు ఎదురయ్యాడు. వాడు ఒక నెత్తి మీద కొట్టాడు. వాడి వేషం వేసుకున్నాడు. వేసుకొని మాంత్రికుడితోటి గడ్డం తీయించేశాడు. ఈ గడ్డమే అన్నిటికీ మూలం. ఈ గడ్డంలో ఉండే మంత్రశక్తుల వల్ల మాంత్రికుడు ఇప్పటిదాకా తోటరాముడి పైన ఉన్నాడు, తోటరాముడి పై చేయిలో ఉన్నాడు, తోటరాముడిని బంధించి తీసుకురాగలిగాడు. ఆ గడ్డం తీసేస్తే మాంత్రికుడు తోటరాముడు సమానమవుతారు. ఎవరి దగ్గర పాతాళ భైరవి ఉంటే వాళ్ళు సుపీరియర్. అందుకని ఏం చేశాడు, గడ్డం తీసేయమన్నాడు. ఒరే, నా మంత్రశక్తులన్నీ ఇందులోనే ఉన్నాయిరా, ఎలా తీసేయాలని అడిగాడు మాంత్రికుడు. గడ్డందేముంది గురు, సర్వశక్తుల్ని మించిన పాతాళ భైరవి మీ దగ్గర ఉంది, తొక్కలు చిన్న చిన్న మంత్రాలు అవసరమా అన్నాడు. కన్విన్స్ అయ్యాడు, గడ్డం తీసేశాడు. ఆ రాజకుమార్ నిన్ను ప్రేమించకుండా ఉండడానికి కారణమే గడ్డం అని చెప్పాడు. గడ్డం తీసేయించాడు. ఇప్పుడు మాంత్రికుడు తోటరాముడు ఇద్దరు సమానమయ్యారు. ఈ ప్రాసెస్లో తోటరాముడు మాంత్రికుడిని కొట్టి పాతాళ భైరవిని తీసుకొని అతన్ని చంపేసి పాతాళ భైరవిని తీసుకొని వచ్చి రాజకుమారిని, మాయామహల్ని అన్నిటినీ తను పొందాడు. ఇది మనకి కథ. ఈ కథలో అంజిగాడు అనే పాత్ర లేకపోతే తోటరాముడు ఏమయ్యేవాడు, మాంత్రికుడి చేతిలో బంధించబడేవాడు, మాంత్రికుడు రాజకుమారిని చెరపట్టేవాడు, తోటరాముడిని చంపేసేవాడు, కథ ఇంకొక వైపుకి వెళ్ళేది. అందుకని ఆ పాత్ర సహాయ పాత్ర లేకపోతే తోటరాముడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు కాదు. అందుకని దాన్ని సహాయ పాత్ర అన్నాం. అటువైపు వెళ్దాం. సదాజపుడు పద్మనాభం గారు చేశారు. ఆ పాత్ర మాంత్రికుడికి పక్కనే ఉంటుంది, తోడు వెళ్తుంది. మాంత్రికుడు తోటరాముడిని తీసుకొని వెళ్ళిపోయే టైంలో ఉజ్జయినిలో ఉండిపోయింది, జపం చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ తోటరాముడికి ఎన్నో రాజకుమారికి పెళ్ళి అనే విషయాన్ని ఊళ్ళో అందరికీ చెప్తూ ఈ అంజి
ఆడి దగ్గరికి పోయి చిన్న గురు ఆ, మా తోట రాముల వారికి పెళ్ళి ఈ రాజకుమార్ తోటే అన్నాడు. ఎట్లా పెళ్ళి, మాంత్రికుడి చేతిలో చచ్చిపోవాలి కదా, తోటరాముడికి పెళ్ళి ఎలా అవుతుంది అని ఆ సదాజప్పుడు తన దగ్గర ఉండే దుర్బీణితో చెక్ చేశాడు. అక్కడెక్కడో పాతాళ భైరవి గుహలో తల తెగి పడిపోయిన గురువుని చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సంజీవినితో అతన్ని తిరిగి బతికించాడు. అతను తిరిగి బతకకపోతే సెకండ్ హాఫ్ కథ లేదు. మాంత్రికుడు లేడు, హాయిగా తోటరాముడు ఉండేవాడు, ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు, కథ వేరే రకంగా ఉండేది. ఇప్పుడు మాంత్రికుడిని తిరిగి బతికించి తిరిగి వచ్చి అతన్ని మన రాజుగారి బావమరిదిని తీసుకొని వచ్చి కలిపి ఆ పాతాళ భైరవి విగ్రహాన్ని అతను ఎత్తుకుపోయేటట్టు చేసి మొత్తం కథలో ఉండే సెకండ్ హాఫ్లో ఉండే కష్టాలన్నిటికీ కారణం ఈ సదాజపుడి పాత్ర. ఇది సహాయ పాత్ర విలన్ వైపు. సో ఇట్లా సహాయ పాత్రలు ఉంటాయి. అట్లాగే కొత్త ఒక మోడర్న్ ఫిలిం తీసుకుంటే హీరో పక్కన కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని పెడతాం. ఉదాహరణకి వేణుగారు, తర్వాత లయ, సునీల్ గారు ఒక సినిమా ఉంటుంది. దాంట్లో వేణుగారు అమ్మాయిని లతిక అమ్మాయిని ఇష్టపడతారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అయితే ఆమె శివాజీ గారిని ఇష్టపడుతుందని తెలిసింది. అందుకని వాళ్ళిద్దరిని వేణుగారు కాదు శ్రీకాంత్ వేణు, శ్రీకాంత్, లతిక, సునీల్ గారిది సహాయ పాత్ర. శివాజీ అనేది ఆపోజిట్ క్యారెక్టర్. ఈ శివాజీ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని నటిస్తాడు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాటిస్తాడు. సో ఈ ఇద్దరి మధ్యలో ఒక కన్నింగ్ ట్రాక్ నడుపుతుంటాడు శివాజీ గారు. బట్ శ్రీకాంత్ గారు సిన్సియర్గా అమ్మాయిని ఇష్టపడుతుంటారు. అందుకని తను త్యాగం చేసి అతనికి శివాజీకి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు, ఉద్యోగం ఇప్పిస్తాడు. అన్నీ చేస్తే అతను మోసగాడు అని నిరూపించే క్యారెక్టర్ ఉండదు. అప్పుడు సునీల్ గారు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ నిజంగా ఇద్దరిని మోసం చేస్తున్నాడు వాడు, వాళ్ళిద్దరూ తెలియకుండా అతని వలలో పడ్డారు అని ఎస్టాబ్లిష్ చేసి శ్రీకాంత్ గారును హీరోయిన్ కలిసేటట్టుగా చేస్తారు. ఆ పాత్ర లేదనుకోండి హీరో హీరోయిన్లు కలవరు. అట్లా కొత్త సినిమాలలో కూడా మనం రకరకాల చిన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి జనరల్గా. ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఉండి వాళ్ళిద్దరు కలవడానికి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, రైట్. అట్లాగే సహాయ పాత్రల తర్వాత నెక్స్ట్ పాత్రలు ప్రత్యేక పాత్రలు అంటాం. అంటే ప్రత్యేక పాత్రలు అంటే మనకి కథలో జనరల్గా అతిథి పాత్రలు అంటుంటామే, అలాంటి పాత్రలు ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం క్రియేట్ చేసుకునే పాత్రలు. దీంట్లో ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర, ఉద్ధారక పాత్ర, సంధాన పాత్ర అని 4 రకాల పాత్రలు ఉంటాయి. ఉద్బోధక పాత్ర అంటే డైరెక్ట్గా మోటివేటింగ్ క్యారెక్టర్ అంటాము. హీరో ప్రధాన పాత్రని మోటివేట్ చేసి నువ్వు ఈ పని చేస్తే ఇలా సక్సెస్ అవుతావు, ఆగకు, ముందుకెళ్ళు అని మోటివేట్ చేసి తీసుకెళ్లే పాత్ర. ఉదాహరణకి సై సినిమాలో రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, వాళ్ళందరూ టీం అందరూ ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ చెప్తుంది, 1 ఇంచ్ గెలుపుకి ఓటమికి మధ్యలో దూరం 1 ఇంచ్, ఆ ఇంచ్ దాటి మనం ముందుకెళ్ళగలిగితే సాధిస్తాము. మీరేం చేస్తున్నారు, భయంతో చస్తున్నారు, వాళ్ళకి ఆ భయం లేదు, ఆ భయాన్ని దాటండి, ఎలా గెలవరో చూస్తాను అని మోటివేట్ చేస్తాడు రాజీవ్ కనకాల గారు సై సినిమాలో. దాన్ని మనం మోటివేటింగ్ క్యారెక్టర్ అంటాము. ఇది ఉద్ధారక పాత్ర. ఉద్బోధక పాత్ర అంటే పాత్రని ఉద్బోధించి మోటివేట్ చేసి డైరెక్ట్గా చెప్పి అతను తన లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేస్తుంది. మహాభారతంలో కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఆగిపోయి ఉండేవాడు. ఉద్బోధించి భగవద్గీత చెప్పి జయము లేకపోతే స్వర్గము రెండిట్లలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు, ఓడిపోతే చచ్చిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, ఆగకు, యుద్ధం చెయ్యి అని మోటివేట్ చేసి ఉద్బోధించి తీసుకొని వెళ్తారు. దీన్ని ఉద్బోధక పాత్ర అంటాము. తర్వాత ఉత్ప్రేరక పాత్ర, దీన్ని ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అంటాం. ఇది డైరెక్ట్గా చెప్పదు ఇలా చెయ్యి అని, తన ప్రవర్తన ద్వారా తన మాటల ద్వారా ఇండైరెక్ట్గా ప్రధాన పాత్రని ఇన్స్పైర్ చేస్తుంది.
ఆ పాత్ర తన తప్పు తాను తెలుసుకునేటట్టు చేసో, లేకపోతే తను చేయాల్సిన పనిని ఏం చేయాలో నిశ్చయం చేసుకోవడానికి వీలుగానో ఈ పాత్ర ఇన్స్పైర్ చేస్తుంది, డైరెక్ట్గా మోటివేట్ చేయదు. ఉదాహరణకి భద్రాద్రి రాముడు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో నాయుడు గోపి గారు అని డ్రైవర్. ఆ క్యారెక్టర్ జర్మనీలో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా ఉంటాడు. అతను తన భార్య చచ్చిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడే, భార్య కాలుతూ ఉంటే చనిపోబోతుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రాసెస్లో వెళ్ళి ఆ అమ్మాయిని కౌగిలించుకునే ప్రాసెస్లో తను కూడా మంటల పాలవుతాడు. హీరోయిన్ అడుగుతుంది, బుద్ధి లేదారా, ఎంత పని చేసావంటే, భార్యాభర్తల బంధం గురించి నీకేం తెలుసమ్మా అనే రేంజ్లో మాట్లాడతాడు. ఆ మాటలకి ఆ అమ్మాయిలో అసలు భార్యాభర్తలు అంటే ఎలాంటి వాళ్ళు, ఎంత బంధం ఉంటుంది అనేది తెలిసి ఆ అమ్మాయి మారుతుంది. అట్లాగే పవిత్ర బంధం సినిమాలో కళ్ళు చిదంబరం గారు రోడ్డు మీద అడుక్కునేవాడు. వెంకటేష్ గారు తన భార్యని కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. 1 సంవత్సరం అయిపోయింది, నీ మీద నాకేమీ స్పెషల్ ఫీలింగ్స్ రాలేదు, అందుకని నిన్ను వదిలేస్తున్నాను అంటాడు. వదిలేశాడు. ఆ అమ్మాయి తన పుట్టింట్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రోడ్డు మీద వెంకటేష్ గారు వెళ్తుంటే ఈ పాత్ర తన భార్యని, ఆ వికలాంగురాలైన తన భార్యని భుజం మీద ఎక్కించుకొని అడుక్కుంటూ ఉంటాడు. ఏమయ్యా అక్కడ దింపేయచ్చు కదా అంటే, వాళ్ళు మన భార్యలండి, భార్యాభర్తలు అంటే ఎంత గొప్పది, మనకి ఇట్లాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు వదిలేయగలరండి అంటాడు. వెంకటేష్ గారు అప్పుడు తను రియలైజ్ అయ్యి, అదే నేను చెప్పలే నువ్వు నీ భార్యను వదిలేసావు, అయ్యో భార్యను వదిలేయకూడదు అని చెప్పట్లా, తన ప్రవర్తన ద్వారా ఇన్స్పైర్ చేశాడు వెంకటేష్ గారిని. అతను మారిపోయి తన భార్య కోసం వెళ్తాడు. సౌందర్య గారిని తిరిగి తన దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వీటిని మనం ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్, ఉత్ప్రేరక పాత్రలు అంటాం. తర్వాత అది ఉద్ధారక పాత్ర అంటాం. ఉద్ధారక పాత్ర అంటే ప్రధాన పాత్ర తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే మామూలు భాషలో చెప్పాలంటే విషమస్థితి అంటాం. ఈ విషమస్థితి గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఒక సినిమా సక్సెస్ కావడానికి ఈ విషమస్థితి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాంటి విషమస్థితిని మనము హీరోకి అందజేసినప్పుడు, ఆ హీరో విషమస్థితిలో పడున్నప్పుడు ఈ పాత్ర అతన్ని ఇలా పైకి లేపి అలా ముందుకు తోస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో లిఫ్టింగ్ క్యారెక్టర్ అంటాం. ఉద్ధారక పాత్ర ప్రధాన పాత్రని పైకి లేపి అలా ముందుకు తోస్తుంది. శివుడు సినిమాలో జగ్గయ్య గారి క్యారెక్టర్ ఉంటుంది. చిరంజీవి గారిని శివుడు క్యారెక్టర్ని చితక్కొట్టేసి బయటపడేస్తే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళి అతనికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి అతన్ని మంచి పవర్ఫుల్ ఫైటర్గా తయారు చేసి తిరిగి పంపిస్తారు. దీన్ని మనం ఉద్ధారక పాత్ర అంటాం. అట్లాగే చిరంజీవి గారిదే చక్రవర్తి అని ఒక సినిమా ఉంటుంది. అందులో అంజీ అని ఒక పల్లెటూరి అమాయకుడైన చిరంజీవి గారు, ఒక కన్ను ఉండదు, అతన్ని శత్రువులు చితక్కొట్టేసి పడేస్తారు. చావు బతుకుల్లో ఉన్న ఈ అంజీని ఒక వ్యక్తి మారిషస్ తీసుకొని వెళ్ళి బాగు చేయించి అతని కన్నుకు ఆపరేషన్ చేయించి ఆ లక్షల కోట్ల సహాయం చేసి అతన్ని తిరిగి ఇండియాకు పంపించి తన ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటట్టుగా చేస్తుంది. దాన్ని ఉద్ధారక పాత్రలు అంటాం. ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర, ఉద్ధారక పాత్ర. ఇవి కాకుండా ప్రత్యేక పాత్రల్లో సంధాన పాత్ర అని ఉంటుంది. అంటే కథ ఒక చోట ఆగిపోయినప్పుడు ఈ రెండు భాగాల్ని సంధించడం కోసం మనం క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్. అంటే కథ ఒకవైపు వెళ్ళాల్సింది ఇంకోవైపు మలుపు తిప్పడం కానీ, లేదా ఆ కథ ఆగిపోయినప్పుడు ఆ కథని ముందుకు నడపడానికి, ముందుకు తోయడానికి ఉపయోగపడే పాత్రల్ని మనం సంధాన పాత్రలు అంటాం. రామాయణంలో మందర పాత్ర, శూర్పణఖ పాత్ర సంధాన పాత్రలని చెప్పుకుంటాం. అంటే మందర లేదనుకోండి, ఏమై ఉండేది? రాముడు హాయిగా పట్టాభిషేకం చేసుకొని అయోధ్యలో ఉండేవాడు, అడవికి వెళ్ళేవాడు కాదు, రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకు వెళ్ళేవాడు కాదు, మిగతా రావణ యుద్ధం లాంటి ఏ సంఘటనలు ఉండేవి కాదు. ఆ రెండు సంఘటనలని కూర్చడం కోసం, కథని మలుపు తిప్పడం కోసం ఏదైతే క్యారెక్టర్స్ని మనం క్రియేట్ చేసుకుంటామో వాటిని సంధాన పాత్రలు అంటాము. రామాయణంలో మందర, శూర్పణఖ లేకపోతే కూడా రావణ యుద్ధం లేదు. అట్లాగే భారతంలోకి వెళ్తే కొన్ని పాత్రలు ఉంటాయి. సైంధవుడి పాత్ర, తర్వాత శిఖండి పాత్ర, ఇట్లాంటి కొన్ని పాత్రలు కథని మలుపు తిప్పుతాయి. ఇప్పుడు శిఖండి క్యారెక్టర్ లేకపోతే, శిఖండి అనే పాత్ర లేకపోతే భీష్ముడు పాండవ సైన్యాన్ని మొత్తాన్ని చంపేసి ఉండేవాడు. ప్రధాన పాత్రలన్నీ తమ లక్ష్యాన్ని సాధించుకునేవి కాదు. సైంధవుడు అనే పాత్ర లేకపోతే అభిమన్యుడు చనిపోయి ఉండేవాడు కాదు. అభిమన్యుడు చనిపోయి ఉండకపోతే మహాభారత యుద్ధంలో మిగతా వాళ్ళందరూ బతికుండేవాళ్ళు. ఇట్లాంటి పాత్రని మనం సంధాన పాత్రలు అంటాము. కథని మలుపు తిప్పడమో, లేకపోతే మార్పు చెందేటట్టు చేయడమో, లేకపోతే రెండు భాగాలు ఆగిపోతున్న కథని ముందుకు నడపడమో చేస్తాయి. అట్లాగే సై సినిమా ఉంది రాజమౌళి గారిది.
సై సినిమాలో మనము వేణుమాధవ్ గారి పాత్ర, ఇది సంధాన పాత్ర. జనరల్గా ఒక కామెడీ క్యారెక్టర్గా మనకు కనబడుతుంది, కానీ ఆ పాత్ర ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ పాత్ర లేకపోతే విలన్ క్యారెక్టర్కి తనని ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే తన పతనానికి కారణమవుతున్నారో ఆ పాత్రల గురించి తెలిసేది కాదు. సెకండ్ హాఫ్ సినిమా లేదు. వీళ్ళు చాలా ఈజీగా గెలిచి ఉండేవాళ్ళు. అలా గెలవకుండా అడ్డుపడడమే కాకుండా తర్వాత వచ్చే సంఘటనలన్నిటికీ కారణం ఈ పాత్ర అవుతుంది. వాళ్ళని పట్టుకోవడానికి బయలుదేరినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. ఆ టైంలో ఆ పాత్ర తాలూకు ఇన్స్పిరేషన్తో గుర్తు చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళలో ఒకరిని పట్టుకోవడం వల్లనే సెకండ్ హాఫ్ రగ్బీ గేము వీళ్ళు సునాయాసంగా గెలవడానికి, ధైర్యంగా వాళ్ళ ప్లేస్ని వాళ్ళు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళి ఉంటే ఓడిపోయి ఉండేవాళ్ళు. కోర్టుకు వెళ్ళక్కర్లేకుండా వాళ్ళ అగ్రిమెంట్స్ రాసుకొని మ్యాచ్ ద్వారా గెలిచి వాళ్ళ కాలేజీని వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఈ పాత్ర కారణమవుతుంది. ఇట్లాంటి పాత్రల్ని మనం సంధాన పాత్రలు అంటాము. ఇవి కాకుండా ఇంకొక 2 రకాల పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి నేపథ్య పాత్రలు అంటాం. వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం క్రియేట్ చేసుకునే పాత్రలు. అంటే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో అది జరుగుతుందో ఆ సిచ్యువేషన్లో కనబడే పాత్రల్ని మనం నేపథ్య పాత్రలు, ఇంగ్లీష్లో మనం వీటిని అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఉదాహరణకు ఒక హోటల్లో సీన్ జరుగుతుంది అనుకోండి, హీరో హీరోయిన్ అక్కడ మాట్లాడుకుంటున్నారు. హోటల్లో ఇద్దరే ఉండరుగా, హోటల్ ఓనర్ ఉంటాడు, సర్వర్లు ఉంటారు, మిగతా కస్టమర్లు ఉంటారు. వాళ్ళు అక్కడక్కడ టేబుల్స్ అందరి మీద కూర్చొని ఉంటారు. ఆ పాత్రలన్నీ కూడా ఆ నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఉండే పాత్రలు. ఒక కోర్టు సీన్ చేస్తున్నాం అనుకోండి, కోర్టు లోపలైతే జడ్జి గారు, మన లాయర్లు తప్ప మిగతావన్నీ కూడా నేపథ్య పాత్రలే. గ్యాలరీలో కొంతమంది కూర్చొని ఉంటారు, పక్కన ఇంకో కొంతమంది లాయర్లు ఉంటారు, ఆ బంట్రోత్ ఉంటాడు, ఆ తర్వాత ఆ కోర్టు గుమాస్తా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఆ నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం క్రియేట్ చేసుకున్న పాత్రలు. కాలేజ్ అంటే స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. అట్లాగే ఒక హాస్పిటల్ అంటే పేషెంట్స్ ఉంటారు. ఇట్లా ఏ అట్మాస్ఫియర్లో మనం ఈ సిచ్యువేషన్ని నడుపుతున్నామో ఆ అట్మాస్ఫియర్లో ఉండే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నేపథ్య పాత్రలు అంటాము. సో ఈ నేపథ్య పాత్రలన్నీ కూడా మనకి ఆ కథ న్యాచురల్గా ఆ సిచ్యువేషన్లో జరుగుతుంది అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేటట్టుగా చేసే పాత్రలు. నిజానికి కథాగమనంలో వీటికి ఏం పెద్ద ఉపయోగం ఉండదు, కానీ దాన్ని విజువలైజ్ చేసే క్రమంలో అవి చాలా ఇంపార్టెంటు. లేకపోతే ప్రేక్షకుడు నమ్మడు. కోర్టు బయట జరుగుతుందనుకోండి, ఒక నలుగురు నల్ల కోట్లు వేసుకొని, ఒక 2-3 మామూలు బట్టలు వేసుకొని అటు ఇటు గిరగిరా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మన కథకి ఏంటి సంబంధం? కానీ అది కోర్టు అని మనం నమ్మాలంటే ఆ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓ పోలీస్ స్టేషన్ అంటే మనకి ఎవరో ఎస్ఐయో సిఐయో ఇంకొకళ్ళే కాకుండా మిగతా కానిస్టేబుళ్ళు వీళ్ళందరినీ మనం పెట్టుకుంటాం. విజువలైజ్ చేసుకునే ప్రాసెస్లో వచ్చే పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం నేపథ్య పాత్రలు లేదా అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటాము. వీటి తర్వాత ఇంకొక మేజర్ కేటగిరీ అదృశ్య పాత్రలు. అదేంటిది? కనబడని పాత్రలకి ఎలా క్రియేట్ చేస్తాము, ఎట్లా డిసైడ్ చేసుకుంటాము అని మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఈ అదృశ్య పాత్ర ఏంటంటే, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైతే ప్రత్యేక పాత్రలు అనుకుంటున్నామో అట్లాంటి పాత్రల్లో ఒక రకమే. అయితే ఇది కనబడదు కాబట్టి దాంట్లో నుంచి కాకుండా విడిగా ఇంకో కేటగిరీగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఏ పాత్ర అయితే ప్రస్తుతం కథ నడవడానికి కారణమో, అంటే బ్యాక్ స్టోరీలో ఉండి ప్రజెంట్ స్టోరీ నడవడానికి ఏ క్యారెక్టర్ అయితే పనికొస్తుందో, ఉపయోగపడుతుందో అలాంటి పాత్రల్ని మనం అదృశ్య పాత్రలు అంటాము. నిజానికి పిల్ల జమీందార్ సినిమాలో తాతగారి క్యారెక్టర్ ఉంటుంది. కథ మొదలయ్యేసరికి తాతగారు చనిపోయారు. కానీ మనము ఆ తాతగారి క్యారెక్టర్ని పెట్టుకొని ఒక అదృశ్యంగా తిరుగుతూ మనకి ఆ క్యారెక్టర్ కనబడుతూ ఉంటుంది. నిజానికి కథ తాతగారు చనిపోతూ రాసిన విల్లు మీద జరిగే కథ. మనకి లక్కీ ఛాన్స్ అని ఒక సినిమా ఉంటుంది. ఒక 2 పెద్దవాళ్ళు ఫొటోస్ ఉంటాయి. వాళ్ళిద్దరూ చచ్చిపోతూ వాళ్ళ మనవళ్ళలో ఎవడికి ముందు కొడుకు పుడితే వాడికి ఆస్తి చెందుగా కానీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసిపోయారు. అది ఇప్పుడు కోట్లయింది. దానికోసం ఈ క్యారెక్టర్స్ అన్నీ కొడుకు తమకే పుట్టాలంటే తమకే పుట్టాలి, వేరే వాళ్ళకు పుట్టకూడదు. తమకు పుట్టాలనుకోవడం మంచిదే కానీ పక్క వాళ్ళకు పుట్టకుండా వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్ ఇదంతా ఆ కథ నడుస్తూ ఉంటుంది. సో ఇట్లా అదృశ్య పాత్రలు అంటాం. ఇట్లా రకరకాల పాత్రల్ని మనం క్రియేట్ చేసుకొని మన కథని ఎలాబరేట్ చేసుకుంటూ ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్గా అనిపించేటట్టుగా మనం మలుచుకుంటూ వెళ్తాము. వీటిని మనం పాత్రల్లో రకాలంటాము. ఏ పాత్ర ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఆ పాత్ర
యొక్క లక్ష్యం ఏంటి, దాన్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నాము, వీటన్నిటిని మనం అనుకుంటూ ప్రతి పాత్రని క్రియేట్ చేసుకోగలిగితే, పర్పస్ లేకుండా ఒక పాత్రని క్రియేట్ చేయకుండా పర్పస్తో క్రియేట్ చేయగలిగితే సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఇవి పాత్రల్లో రకాలు. మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ రకరకాల కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇట్లాంటివి ఫిల్మ్ మేకింగ్లో, తర్వాత ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి స్టోరీ బోర్డింగు, పెయింటింగు, విజువల్ పెయింటింగు, విజువల్ డ్రాయింగు, ఇట్లాంటివి. అట్లాగే యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, DI, ఇట్లా రకరకాల యానిమేషన్కి సంబంధించి, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన కోర్సెస్ని మనకి అతి తక్కువ ఫీజులతో, అది కూడా అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, యూనివర్సిటీసు, ఇట్లా UGC రికగ్నైజ్డ్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అథెంటిక్ సర్టిఫికేట్తో మనకి అతి తక్కువ ఫీజుతో మిడిల్ క్లాస్ వాడు కూడా ఎఫర్ట్ చేయగలిగే కోర్సెస్ని మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకున్నట్టే మిగతా కోర్సెస్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీలోకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి పవర్ఫుల్ ఆల్రౌండర్గా ఎంటర్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.